ఒకే ఇంట్లో 15 మంది తెలుగు వాళ్లను బంధించిన ముఠాను గుర్తించి పట్టుకున్నారు అమెరికా పోలీసులు. సంతోష్ కట్కూరి అనే వ్యక్తి ఇంట్లో సోదాలు జరిపారు పోలీసులు. సంతోష్ భార్య ద్వారక తన ఇంటి పనుల కోసం ఏకంగా 15 మంది యువతులను నియమించుకున్నట్టు గుర్తించారు పోలీసులు. అసలు మీరు ఇండియన్స్ గా పుట్టే వేస్ట్. అసలు ఇండియన్స్ అయ్యుండి మీరు ఇలా చేయడానికి మీకు మనసులో ఒప్పింది. దయచేసి ఇండియన్స్ పరువు తీయకండి. ఇండియన్స్ అయ్యుండి మీరు ఇలాంటివి చేయడానికి సిగ్గుగా అనిపించట్లేదా? ఫారెన్ లో ఉన్న వాళ్ళందరి కోసం ఇండియన్స్ పరువు తీయకండి. ఇది అది అని చెప్పేసి ఇన్ఫ్లుయెన్సర్స్ నుండి TV5 దాకా అందరూ ఒకటే వాయింపుడు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కేసు అలాంటిది కాదు. ఈ కేసు కంప్లీట్లీ డిఫరెంట్. మనకి జస్టిస్ సిస్టమ్ లో ఒక ఫేమస్ సేయింగ్ ఉంటుంది, మీకు ఐడియా ఉందో లేదు? 100 మంది క్రిమినల్స్ తప్పించుకున్నా సరే ఒక్క ఇన్నోసెంట్ కూడా శిక్ష పడకూడదు అని చెప్పేసి ఒక ఫేమస్ సేయింగ్ ఉంటుంది. అది మీకు గుర్తు చేస్తున్నా నేను, ఎందుకంటే ఈ చూస్తే నాకు అదే గుర్తొచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఒక విషయం నచ్చంది ఏంటంటే TV9, TV5 ఆర్ లైక్ ఈ న్యూస్ రిపోర్టింగ్ ఛానల్స్ ఎంత రెస్పాన్సిబుల్ ఉండాలి. ఒక ప్రాపర్ వెరిఫికేషన్ చేసుకోకుండా, అసలు ఒక మ్యాటర్ కంప్లీట్గా తెలియకుండా ఏవేవి డైలాగులు పడితే ఆ డైలాగులు పెట్టేయడం, ఫొటోస్ డిస్ప్లే చేయడం ఆ మనుషుల్ది ఎంత ఘోరమైన విషయం. ఫ్యాక్ట్స్ తెలియకుండా. పాపం అందులో అమ్మాయి ఉంది, ఆమె ఎంత మెంటల్ ట్రామాకి గురై ఉండొచ్చు. బేసికలీ మెన్ ఫీలింగ్స్ మీద అంత పెద్ద ధ్యాస ఉండదు కదా, మెన్కి ఎంత అయినా తట్టుకోగలుగుతారులే అని చెప్పేసి వీ లీవ్ ఆఫ్ అనమాట. పాపం వాళ్ళు ఎంత ఫీల్ అయి ఉండొచ్చు. జస్ట్ ఇమాజిన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కేసులో ఏం జరిగింది, ఇది అని చెప్పేసి డీప్గా అనాలిసిస్ చేద్దాం. రామబాయ్ ఎందుకున్నాడు అంటే నాకు ఇలాంటివి చేసేటప్పుడు అనిపిస్తుంది, నాకు మనసులో నేను లేకపోతే సమాజం ఏమైపోతుందా అనిపిస్తుంది. దట్స్ నాట్ ద పాయింట్ హియర్. లెట్ us బ్రేక్ డౌన్ ద కేస్. అసలు కేసులో ఏం జరిగింది 1 పాయింట్ లాగా చెప్పాలంటే ఈ కేస్ ఈజ్ అబౌట్ కన్సల్టెన్సీ. Human trafficking has elements of coercion, force, manipulation. None of the documents I've seen or read really lists anything like that. According to the affidavit, the women told police Katkori would assist them in creating their resumes and was teaching them JavaScripting. Once they were able to obtain a job, the job would then pay Katkori approximately 20%. This would occur until the debt was repaid. వీళ్ళేం లేదు, ఒక కన్సల్టెన్సీ బ్యాచ్ అనమాట. కన్సల్టెన్సీ బ్యాచ్ వాళ్ళు ఏం చేస్తారంటే కొంతమందికి పిలిచేసి ఒక ఇంట్లో వాళ్ళని ఉంచేసి ట్రైనింగ్ ఇచ్చేసి వాళ్ళందరికీ జాబ్స్ ఇప్పిస్తారు. ఇందులో ఉన్న అమ్మాయిలందరూ ఆ జాబ్స్ కోసం వెళ్ళిన వాళ్ళే. అంటే ఎస్పెషల్లీ యూఎస్లో ఉంటాం కాబట్టి మాకు తెలుస్తుంది కదా. సో దీస్ కన్సల్టెన్సీస్ ఎలా వర్క్ చేస్తాయంటే, కొన్ని కన్సల్టెన్సీస్, అన్నీ కాదు, కొన్ని కన్సల్టెన్సీస్ ఏం చేస్తాయంటే వాళ్ళకి షెల్టర్ ప్రొవైడ్ చేస్తాయి ఎవరైతే ఆ కన్సల్టెన్సీస్లో జాయిన్ అవుతారో. కన్సల్టెన్సీ అంటే జాబ్ ఇచ్చేవాళ్ళు కాదు. కన్సల్టెన్సీస్ అంటే ఏంటంటే జాబ్ చూపించే వాళ్ళు అనమాట. సో మీకు జాబ్ వచ్చిన తర్వాత అందులో కొంచెం షేర్ వాళ్ళు తీసుకుంటారు. ఇక దట్స్ ఆల్ డిఫరెంట్ మ్యాటర్. దట్ ఈస్ కన్సల్టెన్సీ కాన్సెప్ట్, అది కంప్లీట్లీ డిఫరెంట్. సో వీళ్ళు ఏంటంటే ఒక కన్సల్టెన్సీ, ఒక నార్మల్ కన్సల్టెన్సీ. ఇక్కడ ఒక విషయం చెప్పడానికి చూస్తాను మీకు. బేసికలీ ఇండియాలో ఒక ఇల్లు ఉందనుకోండి, ఒక 2 బెడ్రూమ్ ఉందనుకోండి, అందులో ఎంతమంది ఉండొచ్చు? ఫర్ ఇన్స్టెన్స్ ఒక 6 మెంబర్స్ ఉండొచ్చు. ఓకే, ఒక 7 మెంబర్స్ 8 మెంబర్స్ ఉన్నా అంత ప్రాబ్లం కాదు. కానీ అమెరికాలో అలా కాదనమాట. ఇఫ్ ఇట్ ఈస్ ఎ హౌస్ అండ్ చాలా ఎక్కువ మంది ఉన్నారంటే ఇట్స్ అన్ ఇష్యూ. ఇట్స్ ఎ బిగ్ అపార్ట్మెంట్ అయినప్పటికీ, అంటే డూప్లెక్స్ లాంటి అపార్ట్మెంట్ అయినప్పటికీ ఎక్కువ మంది ఉన్నప్పటికీ ప్రాబ్లం అనమాట. మన వాళ్ళు ఏంటి గైస్, పాపం డెస్పరేషన్. వీళ్ళకి ఏదో జాబ్ ఇప్పిస్తే వీళ్ళ నుంచి ఏదో డబ్బులు వస్తాయి, ఇది అని చెప్పేసి. నేను దాన్ని వెనకేసుకురావట్లేదు, బట్ ఇట్ ఈస్ అండర్స్టాండబుల్. ఇట్ ఈస్ నాట్ వాట్ ఇట్ లుక్స్ లైక్ అనమాట. ఇలా ఈ కన్సల్టెన్సీ వాళ్ళు పాపం ట్రైనింగ్ ఇచ్చుకుంటూ వెళ్తున్నారనమాట. ఆన్ అన్ అన్ఫార్చునేట్ డే ఏం జరిగిందంటే బగ్ స్ప్రేయర్స్ వాళ్ళు వచ్చారనమాట. బగ్ స్ప్రేయింగ్ అంటే ఏంటంటే మీకు లిటరల్గా చెప్పాలంటే ఒక ఇన్సెక్టిసైడ్స్ స్ప్రే చేసే వాళ్ళు ఉంటారు కదా, మనకి ఇండియాలో దోమల మందు కొట్టే వాళ్ళు ఉంటారు. సో రెగ్యులర్గానే బగ్ స్ప్రే చేసే వాళ్ళు ఇంటింటికి వెళ్ళేసి బగ్ స్ప్రే చేయడం కామనే కదా. అలా ఈ ఇంటికి కూడా వెళ్ళి బగ్ స్ప్రే చేస్తుండగా వీళ్ళు ఈ అమ్మాయిల్ని ఇలా ఎక్కువ మంది ఉండడం చూశారన్నమాట. According to an arrest affidavit, a pest control employee came to treat bed bugs. The technician told police that once inside, he saw 3 to 5 young females sleeping on the floors of each room, and the only furniture was folding tables and one air mattress. వాళ్ళు కంగారు పడ్డారు, వాళ్ళకి సస్పీషియస్ అనమాట. ఎందుకంటే దే విల్ థింక్ లైక్ ఎందుకు ఇంతమంది ఉన్నారు వీళ్ళేంటి అంటే, వాళ్ళకి థాట్స్ ఎలా వెళ్తాయంటే టెర్రరిస్టా వీళ్ళు ఏమన్నా, ఆర్ లైక్ వీళ్ళు ఏమన్నా ట్రాఫికింగ్ చేస్తున్నారా ఇది అని చెప్పేసి వాళ్ళ డౌట్స్ ఉంటాయి. ఎందుకంటే దీస్ పీపుల్ ఇప్పుడు 4 బెడ్రూమ్లో 4 ఉండే టైప్ అనమాట వీళ్ళందరూ. అంటే ఇరుక్కొని ఉండకుండా ఎంతమంది ఉండాలో అంతేమంది ఉంటారు. సో మన ఇండియన్స్ దగ్గర అన్ఫార్చునేట్లీ ఆ సిచ్యువేషన్ ఉండదు. లిటరల్గా ఏం జరుగుతుంది, సంథింగ్ సస్పీషియస్ అని చెప్పేసి దగ్గరున్న పోలీస్ వాళ్ళకి రిపోర్ట్ చేస్తారు. ఆ పోలీస్ వాళ్ళు ఏం చేశారంటే ఇమ్మీడియట్గా ఫస్ట్ అఫ్ కోర్స్ ప్రెస్కి ఇన్ఫార్మ్ చేస్తారు కదా. నన్ను అడిగితే అమెరికన్ ప్రెస్ వాళ్ళు కూడా ఇర్రెస్పాన్సిబుల్గానే వీళ్ళందరి ఫొటోస్ డిస్ప్లే చేసేసి హ్యూమన్ ట్రాఫికింగ్ ఇది అని చెప్పేసి దాన్ని ఒక పెద్ద సీన్ చేశారు. అయితే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ థింగ్ ఉంది గైస్.
ఇలాంటి న్యూస్ వచ్చింది స్టేట్ ఏజెన్సీస్లో, అంటే స్టేట్ న్యూస్లో. ఇంటర్నేషనల్ న్యూస్లో ఎక్కడ రాలేదు. ఎందుకంటే ఇంటర్నేషనల్ న్యూస్ వాళ్ళు దే విల్ బి మోర్ రెస్పాన్సిబుల్ అనమాట. ఏదైనా డిస్ప్లే చేస్తుంటే దే విల్ మేక్ షూర్ ఇట్ ఈస్ రైట్. ఓకే, ఉట్టిగా హాట్ టాపిక్ అయిందని చెప్పేసి దాన్ని పబ్లిష్ చేయడం అది కాదు కదా. ఒక ఇన్ఫ్లుయెన్సర్ చేయాల్సిందైనా సరే, ఒక మీడియా చేయాల్సిందైనా సరే, ఫ్యాక్ట్స్ ఏంటి, ట్రూత్ ఏంటి, అది కదా యాక్చువల్ పాయింట్. సో దాట్స్ ద యాక్చువల్ థింగ్ హియర్. ఓకే, వీళ్ళు ఏం చేశారు, స్టేట్ ఏజెన్సీ వాళ్ళు పెట్టేశారనమాట. ఆ పెట్టడాన్ని మన వాళ్ళు ఇక TV9 వాళ్ళు, TV5 వాళ్ళు ఇక మనకు తెలిసిందే కదా. అసలు ఫారెన్కి వెళ్ళి మన వాళ్ళు చేస్తున్న పనులేంటి, అసలు ఫారెన్కి వెళ్ళి ఇండియన్స్ పరువు ఎలా తీస్తున్నారు, అసలు ఇండియన్సే ఇలా చేయడం ఏంటి, ఇది అది అని చెప్పేసి గ్యాప్ లేకుండా, బ్రేక్ ఇవ్వకుండా ఒకటే మ్యూజిక్ ఇచ్చారు, విచ్ ఇస్ వెరీ అన్ఫేర్. అంటే ఇలాంటి చూసినప్పుడు నాకు అనిపిస్తుంది సమాజం, న్యూస్ ఛానల్స్ ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి అనిపిస్తుంది నాకు. అటెందుకు చూస్తానంటే జస్ట్ యాటిట్యూడ్ కోసం. ఓకే, కమింగ్ టు ద మెయిన్ టాపిక్. ఇలా చేసిన మీడియాని ఏమనుకోవాలి, ఇలా చేసిన న్యూస్ ఛానల్స్ని ఏమనుకోవాలి, ఇలాంటివి వీడియోలు రాగానే దాని గురించి మాట్లాడేసిన ఇన్ఫ్లుయెన్సర్స్ని ఏమనుకోవాలి, ఇలా ఫేక్ న్యూస్ని స్ప్రెడ్ చేసిన జనాల్ని ఏమనుకోవాలి. సో సింపుల్గా ఒక 1 minute ఈ కేసుని చెప్పాలంటే, ఇట్స్ ఎ జాబ్ కన్సల్టెన్సీ విచ్ వాస్ ట్రయింగ్ టు గెట్ పీపుల్ ఇన్ టు జాబ్స్. మిస్టేక్ ఏంటంటే అంత ఎక్కువ మందిని ఒక ఇంట్లో ఉంచడం. ఈ బెడ్ బగ్ స్ప్రే చేసే వాళ్ళు వచ్చారు, వాళ్ళు చూసి దే గాట్ ప్యానిక్డ్ అనమాట. ఇంతమంది ఉన్నారేంటి, ఇదేదో హ్యూమన్ ట్రాఫికింగ్, అమ్మాయిలందరూ ఉన్నారు, ఇది అది అని చెప్పేసి వాళ్ళు రిపోర్ట్ చేశారు. ఆ విషయాన్ని పోలీస్ ఆర్ న్యూస్ ఏజెన్సీ సీరియస్ తీసుకొని ముందుగా వాళ్ళన్నిటినీ ఎక్స్పోజ్ చేయడానికి ట్రై చేశారు, ఫొటోస్తో సహా, విచ్ ఇస్ కంప్లీట్లీ అన్ఫేర్. ఐ డోంట్ నో హౌ దే కెన్ బీ సో ఇర్రెస్పాన్సిబుల్ అబౌట్ ఇట్. అయితే వీళ్ళు ఏం చేశారంటే, అయితే ఇక్కడ ఒక పాయింట్ ఉంది. US ఏజెన్సీస్ని ఎక్కువ ఏమనలేము, ఎందుకంటే దే ఆర్ అంత ఎక్కువ మంది ఎందుకు ఉన్నారు అంటే అది ఇల్లీగలే. లీగల్ అయితే కాదు అంతమంది ఉండడం. దీన్ని రైట్ అనలేమన్నమాట. ఎందుకంటే US వాళ్ళ ప్రకారం దిస్ ఈజ్ నాట్ రైట్. కానీ ఇండియా వాళ్ళు ఇలా మాట్లాడడం, ఇలాంటి నాన్ సెన్స్ టాపిక్స్ని స్ప్రెడ్ చేయడం ఈజ్ నాట్ రైట్. అండ్ ఐ థాట్ దీస్ గైస్ డోంట్ డిజర్వ్ దట్. ఓకే, ఒక జాబ్ ఇప్పించే కన్సల్టెన్సీ వాళ్ళు, ఒక జాబ్ ఇప్పించే కన్సల్టెన్సీకి పనిచేసే వాళ్ళు ఇలాంటి ఒక ఘోరమైన నిందకి, హ్యూమన్ ట్రాఫికింగ్ లాంటి ఒక నాన్ సెన్స్ ఆర్ జనాలు దీన్ని ఇంకేదోలాగా. తెలుగు వాళ్లను హ్యూమన్ ట్రాఫికింగ్ చేస్తున్న ముఠాను పట్టుకున్నారు అమెరికా పోలీసులు. తెలుగు వాళ్లను రకరకాలుగా నమ్మించి అమెరికా తీసుకెళ్లి బంధిస్తున్న ముఠా గుట్టురట్టయింది. ఒకే ఇంట్లో 15 మంది తెలుగు వాళ్లను బంధించిన ముఠాను గుర్తించి పట్టుకున్నారు అమెరికా పోలీసులు. సంతోష్ భార్య ద్వారక తన ఇంటి పనుల కోసం ఏకంగా 15 మంది యువతులను నియమించుకున్నట్టు గుర్తించారు పోలీసులు. ఈ 15 మందిని బంధించి బలవంతంగా పని చేయించుకుంటున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. టెక్సాస్ ప్రిన్స్టన్ లోని గిన్స్బర్గ్ లైన్ లోని సంతోష్ కట్కూరి నివాసంలో పోలీస్ CIDకి చెందిన డిటెక్టివ్లు సెర్చ్ చేశారు. ఒకే ఇంట్లో 15 మంది మహిళలను గుర్తించారు. సంతోష్, అతని భార్య ద్వారకా గుండా ప్రిన్స్టన్ లో, మెలిస్సాలో అనేక ప్రాంతాలలో వివిధ షెల్ కంపెనీల ద్వారా శ్రమ కోసం దోపిడీ చేస్తున్నారని తేల్చారు. ఇలా శ్రమ దోపిడీకి గురైన 15 మంది మహిళలను గుర్తించారు. ఉపాధి కల్పిస్తామంటూ మహిళలను తరలించారని, బాధితులతో నిందితులు బలవంతంగా పని చేయిస్తున్నారని పోలీసులు తేల్చారు. ఇలాంటివన్నీ చూసినప్పుడు నాకు ఒకటే అనిపిస్తుంది, ఎర్రి పులంతా ఒక్క ఈ చోటే చేరారేలా. అసలు నాకు ఇలాంటి ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేసే ఇన్ఫ్లుయెన్సర్స్ అయినా, ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేసే మీడియా ఛానల్స్ అయినా, ఫేక్ న్యూస్ గురించి మాట్లాడే జనాలన్నా చిరాకు. సింపుల్ గా చెప్పాలంటే ఇదే జరిగింది, ఇంకంతకంటే ఏం లేదు. ఓకే, మాటికి అటెందుకు చూస్తున్నారు అనుకున్నారు కదా, అంటే సింపుల్గా యాటిట్యూడ్ కోసం. అటు చూసి ఇట్లా చూస్తే యాటిట్యూడ్ అనమాట. ఓకే, అందుకే ఈ న్యూస్ని అందరికీ షేర్ చేయండి. ఈ వీడియోలు అందరికీ షేర్ చేసినా పర్లేదు. ఛానల్ కొత్త అయితే, అంటే ఈ వీడియోకి సబ్స్క్రైబ్ చేయమని చెప్పడానికి ఎలా ఉంది, కానీ ఇఫ్ పాసిబుల్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ షేర్ దిస్ వీడియో న్యూస్ టు పీపుల్ సో దాట్ ఎవ్రీ వన్ కెన్ గెట్ ఐడియా. అసలు ఏం జరిగింది, ఏమి తెలుస్తుంది కదరా జనాలకి. అంటే గ్యాప్ ఇచ్చానని ఏమనుకోకండి, నా అర్థం కాలేదు ఏమనాలో. సో అందుకే పాపం వీళ్ళందరూ దే ఆర్ నాట్ గిల్టీ. ఓకే, అట్లీస్ట్ ఇంత ఫార్ క్రైమ్కి ఇంత ఫొటోస్ డిస్ప్లే చేసి వాళ్ళ గురించి నెగిటివ్ మాట్లాడడానికి దే డోంట్ డిజర్వ్ దట్ యాక్చువల్లీ. ఓకే, మీరు అండర్స్టాండ్ చేసుకోండి. అందులో పాపం ఒక అమ్మాయి కూడా ఉంది. అండ్ దీస్ పీపుల్ ఆర్ ఆల్సో ప్రొఫెషనల్స్. జాబ్స్ ఇప్పిద్దాం అనుకోవడం తప్ప వాళ్ళు ఏ పాపం చేయలేదు. ఒక్క మిస్టేక్ ఏంటంటే అంతమందిని ఒక ఇంట్లో ఉంచడం. దట్ ఈస్ సంథింగ్ విచ్ దే షుడెంట్ హ్యావ్ డన్, బట్ దట్స్ అండర్స్టాండబుల్. ఓకే, చాలామంది ఇండియన్స్ జాబ్స్ లేక అల్లాడుతున్నారు. వాళ్ళకి వీళ్ళు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇప్పిద్దాం అనుకున్నారు, అదే జరిగింది. దాన్ని వీళ్ళు ఏదో రాంగ్గా పోర్ట్రే చేసి
అందరికీ స్ప్రెడ్ చేశారు. ప్లీజ్ డోంట్ స్ప్రెడ్ సంథింగ్ విచ్ ఇస్ వెరీ మచ్ అన్సర్టైన్. తెలియకుండా ఇలా ఫొటోస్ పెట్టి మరీ చేయడం అనేది వెరీ మచ్ అన్ఫేర్ గైస్. ఓకే, మీ అందరికి అనిపించవచ్చు నువ్వు చేసింది ఏంట్రా, తమ్నేల్లో ఫొటోస్ పెట్టావు కదా, ఇలా స్ప్రెడ్ చేసావు కదా నువ్వు కూడా అంటే, నేను చేయడం వేరు. వీళ్ళ గురించి అందరికీ తెలియాలి కాబట్టి ఇలా తమ్నేల్ డిస్ప్లే చేయాల్సి వచ్చింది. అండ్ లేదంటే జనాలు చూడాలి కదా, వీళ్ళు నాట్ గిల్టీ అని తెలియాలి, కేసు గురించి తెలియాలి, అసలు ఏం జరిగిందో తెలియాలి. పాపం వీళ్ళు వచ్చేసి బయట ఎక్కడ మాట్లాడింది కూడా లేదన్నమాట ఎక్కువ. అంటే జనాలకు వచ్చేసి నాట్ గిల్టీ మేము, ఇది జరిగింది ఇది అది అని చెప్పే ఛాన్స్ కూడా ఇవ్వలేదు. అంటే ఇమేజ్ మొత్తం డ్యామేజ్ అయిపోయి ఉంటుంది. జస్ట్ ఇమాజిన్ వాళ్ళ రిలేటివ్స్, వీళ్ళు చేయని దానికి రిలేటివ్స్ అందరూ ఆర్ లైక్ ఫ్రెండ్స్ అందరూ ఆర్ లైక్ జనాలందరూ నెగిటివ్గా మాట్లాడి ఇండియన్స్ పరువు తీశారన్నంత భారీ డైలాగులు కొడుతుంటే ఎంత బాధ అనిపిస్తుంది. చెప్పాలని కూడా నేను చెప్పాను. ఐ హోప్ యూ గైస్ ఆల్ అండర్స్టూడ్ వాట్ హ్యాపెండ్ అండ్ ఆల్ దాట్ స్టఫ్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పడుంటుంది రా ఒక పక్కన, వద్దు పక్కన ఉండడం కాదు, టాప్లో పెట్టండి దాన్ని, బెల్ ఐకాన్ నొక్కేసి. ఓకే, అంటే చాలా చెప్పాలనిపిస్తుంది, భారీ డైలాగ్ కొట్టాలనిపిస్తుంది, కానీ ఏం రావట్లేదు ఇప్పుడు నాకు. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు భారీ డైలాగులు చెప్తాను. అంటే నన్ను పొగడకండి, నాకు సిగ్గు అవుతుంది. అంటే నాకు బేసికలీ పొగడతాను నచ్చవు, కానీ మీకు పొగడాలనిపిస్తే పొగడేది. ఓకే సరే, చూస్తున్నాను అంటే రామాబాయ్ సైనింగ్ ఆఫ్. టేక్ కేర్. గుర్తొచ్చింది, కెమెరా ముందు నుంచి వెళ్ళిపోతున్నా, జస్టిస్ సేవింగ్ సిస్టమ్ నుంచి కాదు ఇది కాదు, ఇంకోటి చెప్తాం. సీరియస్ గా చెప్పాలంటే ఇలాంటి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్ చేసుకోకపోతే తిరుమల వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళేసి గంట కొట్టకుండా గుడి నుంచి వెళ్ళిపోయినట్టే. అలాంటి చెప్పేసా మీకు, ఇంత చెప్పినా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా నోటిఫికేషన్ బెల్ ఆన్ చేసుకోకపోతే మీరే తప్పు. సరే, ఇక బెల్ కొట్టకపోతే మాట్లాడకండి నాతో. ఇదే చెప్దాం అనుకున్నా నేను. ఓకే బాయ్.